సార్ మీకు రచయితలతో చాలా సన్నిహిత సంబంధాలు, కానీ మీరు ఎప్పుడు కవిత్వం రాసినట్లేరు? నేను కవిత్వం రాశానండి, వాస్తవానికి రాశారా? నేను కవిత్వం రాశాను, కథలు రాశాను. ఉదాహరణకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినప్పుడు చరిత్ర వెనక్కు తిరుగుతుందని, ధరిత్రి బల్లపరుపుగా ఉందని, నరుడు మళ్ళీ వానరుడు అవుతాడని నమ్మని ఆశావాదులు మేము. అవును, మా ఆశయం ఎప్పటికీ అజేయమైంది. అంటే నేను శ్రీశ్రీ మీద ఇంత ఆసక్తి పెరగడానికి సరే మీరు చెప్పబోతున్నారు, అది మీ జర్నలిజం ప్రస్థానం. అలాగే దేవిప్రియ ఆరుద్ర నాకు ఒకసారి కితాబు ఇచ్చారు. నేను మామూలుగా ఇప్పుడు అమరావతి భ్రమరావతి అన్నాను అనుకోండి. ఉదాహరణకి ఇది ఒక కాయినింగ్ లాగా రోసయ్య గారు ఉన్నప్పుడు జనగణం జగన్గణం జలగణం ఈయనకు విభజన ఇవన్నీ చెప్పేవాడిని. ఇవన్నీ కూడా బాగా జనం వీటిని వాడతారు మీరు. నేను అప్పుడు ఆయన అన్నాడు శ్రీ యతిప్రాసలు అంత్యప్రాసలు దేవిప్రియకు రవికి ఇద్దరికే వచ్చాయన్నాడు. నేను కూడా రాసేవాడిని వాస్తవం, కలంబాణాలని రన్నింగ్ కామెంటేటివ్లో అలాగా ఆ సమయంలో నేను రాసేవాడిని ప్రజాశక్తులు. ఇప్పుడు రాయట్లేదా మీరు? ఉన్నాయండి అవన్నీ. అంటే కథలు కూడా కథా సంపుటి 2-3 ప్రింట్లు కూడా వేశాను, సాహిత్య. కానీ ప్రధానంగా మీడియాలో రాజకీయాల్లో ఉండటం వల్ల దీని గురించి. జర్నలిజంలోకి ఎలా వచ్చారు? దీనికోసమే వచ్చాను. ఈ రాజకీయ అభిప్రాయాలు ఆశయాలు ఈ దృష్టితోనే వచ్చాను నేను. అప్పుడు మధు గారు ఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా ఉండేవాడు రాష్ట్రానికి. నీకు సాహిత్యం ఏదంతా బాగా రాస్తావు కదా, ప్రజాశక్తి దీంట్లో నువ్వు పని ఉపయోగపడతావు రమ్మంటే నేను. మీరు చాలామంది ఉపన్యాసకులకి నా డిగ్రీ అవగానే వెళ్ళాను. అది ఎప్పుడు 77లో వెళ్ళాను నేను ప్రజాశక్తులకి. అప్పుడు వారపత్రికగా ఉంది, 81లో దినపత్రిక అయింది. మోటూరు హనుమంతరావు గారు సంపాదకుడు, బొమ్మారెడ్డి గారు కూడా ఉండేవాళ్ళు. నేను యువకున్నప్పుడు అప్పటి నుంచి 40 ఏళ్ళు అయింది దాదాపు. అంటే ప్రజాశక్తి ఎందుకు అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక రాలేకపోయింది? అంటే అది ఒక పార్టీ పత్రికగానే ఎందుకు? మెయిన్ స్ట్రీమ్ పత్రిక కాబట్టి ఇందాక మనం చేసిన చర్చకు దీనికి అక్కడే వస్తుంది. ఇప్పుడు ఒకటి రామాజీ గారి స్ట్రీము, ఒకటేమో జగన్ గారి స్ట్రీము, ఒకటేమో ఆర్కే గారి స్ట్రీము, ఇవన్నీ కాకుండా ప్రజల స్ట్రీమ్ ఇది అని చెప్తే దీన్ని ఆ శక్తులు హంగులు కావాలండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత ఉద్దేశం మంచిదైతే చాలదు కదా. ఇది ఒక వ్యాపార ప్రపంచం, పోటీ ప్రపంచం, వీటి మధ్యలో. కానీ ప్రజాశక్తి అంతకుముందున్న రాజకీయ పత్రికలతో పోలిస్తే బలంగా నిలబడినట్టే లెక్క. ఇప్పుడు అన్ని చోట్ల ఉన్న చాలా వ్యవస్థాపితమైంది అది. చాలా విస్తారమైనటువంటి యంత్రాంగం ఉంది. దాదాపు ఇప్పటికీ అంటే జర్నలిస్టులకి వేతనాలు ఆన్ పార్ విత్ అందరికి ఇస్తారండి. అన్నీ దాన్ని బట్టి దానికి ఇస్తూ ఉంటారు. అంటే కానీ ఒకటైతే ఉంది, ఒక దశలో ఈనాడులో ప్రజాశక్తిలో మటుకు జీతాలు తప్పకుండా ఇస్తారని. ఇప్పుడు ప్రజాశక్తి ఇక్కడ నవ తెలంగాణ పెట్టారనుకోండి, తెలంగాణలో తప్పనిసరిగా క్రమబద్ధంగా వేతనాలు ఇవ్వటం ఇవన్నీ ప్రజాశక్తిలో జరుగుతూ ఉంటుంది. అయితే తక్కువ ఇస్తే మాకు శక్తి లేదని చెప్పడం అది జరుగుతుందేమో, కానీ క్రమబద్ధంగా ఉండటం తప్పకుండా పాటిస్తారు. సార్ మళ్ళీ రాజకీయాలు పొందాం. రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, నిజానికి ఇందాక మనం చేసిన చర్చలో ఇప్పుడున్న తర్వాత కాలంలో ప్రసిద్ధులైన చాలామంది సంపాదకులు ఈ వామపక్ష స్రవంతి నుంచి, వామపక్ష సాంప్రదాయం నుంచి, ప్రజాశక్తి నుంచి కూడా ఆ మాటకు వస్తాయి. విద్వాన్ విశ్వనాథ్, ఆచార్య ఆత్రేయ, నండూరి రామ్మోహన్ రావు, ఏబికే ప్రసాద్, చాలామంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో వామపక్ష భావాలు వాటి ప్రభావానికి ఇదైన వాళ్ళే. మీరు పెద్ద బాల శిక్ష ఫెయిలు, ప్రజాశక్తి పాస్ అని అప్పుడు ఒక చలోక్తిలాగా ఉండేదంటారు. అంటే సామాన్య ప్రజలు కూడా మామూలుగా చదువుకొని వాళ్ళు, ఉదాహరణకు మా అమ్మ నాన్న ఉన్నారంటే రాత్రి అయితే పిల్లలు ఎత్తుకొని పోయి ఆ పేపర్ చదివి వినిపించడం. ఒక మాట అన్నారండి మహేందర్ రామ్మోహన్ రావు, ప్రసిద్ధ రచయిత కదా ఆయన ఏమన్నారంటే జాతీయోద్యమం స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ఊరూరికి తీసుకుపోవడంలో కాంగ్రెస్ ముఖ్య పాత్ర వహించింది గాంధీజీ నాయకత్వంలో. ఈ ప్రజలను చైతన్యవంతులను చేసి ఒక పోరాటశీలత, ఉద్యమశీలత నేర్పించడంలో కమ్యూనిస్టులు గొప్ప పాత్ర నిర్వహించారన్నారు. ఈ రెండూ లేకుండా పోతే కనుక మన భారత ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదు, మనం ఊహించలేం వాస్తవానికి. ఇదే సమిష్టి పాలన అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తే ఒక ఆరోపణ ఏంటంటే అంత లోకేష్ గారు చూస్తున్నారని, తెలంగాణ వస్తేమో కేటీఆర్ గారు చూస్తున్నారని అంటున్నారు. అసలు సమిష్టి పాలన అంటే ముఖ్యమంత్రులు వాళ్ళ కుమారులను పెట్టుకొని రూల్ చేస్తున్నారనేటువంటిది అనుకోవచ్చా? అంటే ఇందాక మనం కండువా మారిస్తే పార్టీ మారినట్టే అని ఒక అనధికార సిద్ధాంతంలాగే
తండ్రులు కొడుకులు టాల్స్టాయ్ అప్పుడెప్పుడో నవలు రాశాడు, తండ్రులు కొడుకులు కలిసి పాలిస్తారు అన్నది ఒక వాతావరణం మన దేశంలో ఏర్పడింది.